ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా దుమ్ము లేపుతుంది. ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్ గెలిచి ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా తాజాగా రెండో టెస్టు మ్యాచ్లోనూ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత జట్టు ఇంగ్లాండ్ను సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించింది. దీంతో ఈ రెండో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్పై 279 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇప్పటికే తొలి టెస్టు కూడా గెలిచిన భారత జట్టు ఈ విజయంతో సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. ఆగండి, నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం కాక పరిచయం కాకండి. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందని తికమక పడిపోకండి. నేను మాట్లాడుతున్నది 2025లో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ గురించి కాదు, 1986లో జరిగిన టెస్టు సిరీస్ గురించి మాట్లాడుతున్నాను. 39 సంవత్సరాల క్రితం జరిగిన టెస్టు సిరీస్ గురించి ఇప్పుడు ఎందుకంటే, నాడు కపిల్ దేవ్ కెప్టెన్స్లోని టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. తొలిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా 2 టెస్టు మ్యాచ్లు గెలిచి టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. పైగా సిరీస్లో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత్ సిరీస్ గెలవడం గమనార్హం. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడం అప్పటికే అది రెండోసారి మాత్రమే. అంతకుముందు 1971లో కూడా ఒకసారి టెస్టు సిరీస్ గెలిచింది. అంటే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ టెస్టు సిరీస్ విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయానికి ఇప్పటికీ సరిగా 39 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేశాను. ఈ సందర్భంగా నాటి సిరీస్లో జరిగిన టెస్టు మ్యాచ్ల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేయండి. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు ఆ దేశానికి వెళ్ళింది. జూన్, జూలై నెలలో 2 జట్ల మధ్య 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరిగింది. లాస్ట్ వేదికగా జూన్ 5 నుంచి 10 మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మోటే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 294 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ గ్రాహం గూచ్ 114 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. డెరెక్ ప్రింగిల్ 63 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. రోజర్ బిన్నీ 3 వికెట్లతో రాణించాడు. కపిల్ దేవ్, మనిందర్ సింగ్ తలా వికెట్ తీశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 341 పరుగులు చేసింది. దిలీప్ వెంగసర్కార్ 126 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించాడు. మహేంద్ర అమర్నాథ్ 69 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లో గ్రాహం ఢిల్లీ 4 వికెట్లు తీయగా డెరెక్ ప్రింగిల్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 47 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత బౌలర్లు వణికించారు. భారత బౌలర్ల దెబ్బకు 96.4 ఓవర్లలో 180 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. భారత కెప్టెన్ కపిల్ దేవ్ 4 వికెట్లతో చెలరేగాడు. స్పిన్నర్ మనిందర్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. రోజర్ బిన్నీ, చేతన్ శర్మ, రవిశాస్త్రి తలా వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్లో లభించిన 47 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే ఈ మ్యాచ్లో గెలవాలంటే టీమిండియా లక్ష్యం 134 పరుగులుగా ఉంది. ఆ లక్ష్యాన్ని టీమిండియా 42 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. కపిల్ దేవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక జూన్ 19 నుంచి 23 మధ్య లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఓటర్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 104.2 ఓవర్లలో 272 పరుగులు చేసింది. దిలీప్ వెంగసర్కార్ 61 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లో గ్రాహం ఢిల్లీ, డెరెక్ ప్రింగిల్ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. జాన్ లెవర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను టీమిండియా బౌలర్లు వణికించారు. టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేక ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్కు పరుగులు పెట్టారు. దీంతో 45.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 102 పరుగులకే కుప్పకూలింది ఇంగ్లాండ్. రోజర్ బిన్నీ 5 వికెట్లతో చెలరేగాడు. మదన్ లాల్ 3 వికెట్లు పడగొట్టగా కపిల్ దేవ్, రవిశాస్త్రి తలా వికెట్ తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 170 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్లో భారత జట్టు 237 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆఫ్ సెంచరీ చేసిన వెంగసర్కార్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు. 102 పరుగులతో దుమ్ము లేపాడు. కాగా ఈ సిరీస్ తొలి టెస్టులో కూడా వెంగసర్కార్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లో డెరెక్ ప్రింగిల్, జాన్ లెవర్ 4 వికెట్లతో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 170 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే టీమిండియా మొత్తం 407 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. దీంతో 408 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను మన బౌలర్లు మరోసారి వణికించారు. వచ్చిన బ్యాటర్ను వచ్చినట్టుగానే పెవిలియన్ తెచ్చారు. దీంతో రెండో ఇన్నింగ్స్లోనూ భారత బౌలర్లను ఎదుర్కోలేక ఇంగ్లీష్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 63.3 ఓవర్లలో 128 పరుగులకే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. దీంతో 279 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కలిపి ఇంగ్లాండ్ 230 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో మనిందర్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. రోజర్ బిన్నీ, కపిల్ దేవ్ 2 వికెట్లు తీశారు. రవిశాస్త్రి 1 వికెట్ తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా దిలీప్ వెంగసర్కార్ నిలిచాడు. ఇక చివరగా బర్మింగ్హామ్ వేదికగా జరిగిన 3వ టెస్టు మ్యాచ్ డ్రాగా మూసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 2 జట్లు సమానంగా 390 పరుగుల చొప్పున చేయడం గమనార్హం. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 235 పరుగులు చేసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో 2-0తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. మైక్ గెట్టింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. దిలీప్ వెంగసర్కార్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. నిజానికి ఈ సిరీస్ గురించి నేను చాలా వివరంగా వీడియో చేద్దామని అనుకున్నాను. కానీ చాలా సంవత్సరాలు అయిపోవడంతో
ఈ సిరీస్కు సంబంధించిన ఫోటోలు ఎక్కడా దొరకడం లేదు. దీంతో వీలైనంత చిన్నగా వీడియో చేశాను. 1986లో మాదిరిగా 2025లో కూడా ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.